హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఓటేసారా? ఓటేస్తే ఏ పార్టీకి ఓటేసారు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొట్టుకోకండి. అంటే మీలో చాలామంది 2000 లోపు ఏ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కొనాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. మేము చాలా రీసెర్చ్ చేసాము. మా ఎక్స్‌పీరియన్స్‌ని ఇందులో అటాచ్ చేసి స్పెక్స్ పరంగా అండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ పరంగా అన్నీ గ్యాదర్ చేసి కొన్ని ఇయర్ బడ్స్‌నైతే మేము ఆర్డర్ చేసాము. వాటిలో ఫస్ట్ వన్ వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R అండ్ రియల్‌మీ బడ్స్ T300 అండ్ సిఎంఎఫ్ బడ్స్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్సీ. ఈ వీడియోలో డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ ఇయర్ బడ్స్ బాగున్నాయో ఒకసారి చూద్దాం. 2000 లోపు కనుక మీరు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ కొనాలని చెప్పి చూస్తుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ బడ్స్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. అవన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ డీప్ గా నేను చెప్తే మీకు నిద్ర వస్తుంది, వీడియో బోర్ కొట్టేసిద్ది. ఫస్ట్ రియల్మీ బడ్స్ T300 స్పెసిఫికేషన్స్ ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R స్పెసిఫికేషన్స్ ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ సిఎంఎఫ్ బడ్స్ స్పెసిఫికేషన్స్ ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నెక్స్ట్ బోట్ నిర్వాణ అయాన్ ఏఎన్సీ యొక్క స్పెసిఫికేషన్స్ ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఈ బడ్స్ అన్నిట్లో ఏఎన్సీ అయితే ఉంటుంది, ఒక్క వన్‌ప్లస్ బడ్స్ లో మాత్రమే ఉండదు. వన్‌ప్లస్ ఎందుకు సెలెక్ట్ చేసామంటే బ్రాండ్ వాల్యూ. సో 2000 లోపు చాలా మంది బ్రాండ్ ఉన్న ఆ ఇయర్ బడ్స్ అడుగుతూ ఉంటారు, అందుకని వన్‌ప్లస్ కూడా పిక్ చేయడం అయితే జరిగింది. డిపార్ట్మెంట్ వైజ్ వీటిని టెస్ట్ చేసే ముందు వీటి ప్రైస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రియల్మీ ఇప్పుడు మేము వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 2119 రూపాయలు ఉన్నాయి ప్రైస్ అయితే. మేము కొన్నదైతే 1600 రూపాయలు కొన్నాం సమ్మర్ సేల్స్ లో. అండ్ వన్‌ప్లస్ రివ్యూ యూనిట్ ఇది, కంపెనీ వాళ్ళు పంపించింది. కాబట్టి ఇప్పుడు దీని ప్రైస్ 2000 రూపాయలు ఉంది. మీకు అప్పుడు సమ్మర్ సేల్ లో 1700 రూపాయలకి అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ సిఎంఎఫ్ 2499 రూపాయలు ఉంది ప్రెసెంట్ అయితే. యాక్చువల్ గా సేల్స్ లో ఇది మీకు 2000 రూపాయలకి అయితే వచ్చింది. 2000 రూపాయలకి మేము కొన్నాం ఇది. అండ్ బోట్ ఇప్పుడైతే 2499 రూపాయలు ఉంది. సేల్లో మీకు 2000కి వచ్చింది. 2000కి మేము సేల్లో అయితే దీన్ని కొన్నాము. సో మొత్తం మీకు అరౌండ్ 2000 రూపాయలకి అయితే వస్తాయి. ఈ 4 సౌండ్ పరంగా అయితే బాగానే ఉన్నాయి. ఈ 4గిట్లో ఏది తక్కువ రేట్కి వస్తుంది మీరు కన్సిడర్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ వైజ్ నేను చెప్తాను ఏ బాగున్నాయి ఏ బాగాలేదు, దాన్ని బట్టి మీరు ఒక టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మేము లాస్ట్ లో వీటికి రేటింగ్ కూడా ఇస్తాము, దాని ప్రకారమైన మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిజైన్ చూద్దాం. డిజైన్ చూస్తే నాకైతే సిఎంఎఫ్ బాగా నచ్చింది అండ్ రియల్మీ డిజైన్, ఈ రెండు డిజైన్స్ అయితే బాగున్నాయి చూడడానికి. డిజైన్ మీ ఇష్టం, అన్ని మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు కొనుక్కోండి. కొంతమంది డిజైన్ కోసమే కొనే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకైతే సిఎంఎఫ్ బాగున్నాయి, కొంచెం యూనిక్ గా ఉన్నాయి చూడడానికి. రియల్మీ కూడా బాగున్నాయి చూడడానికి. బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ఇవన్నీ 2000 రూపాయలు దగ్గరలో వస్తున్నాయి కాబట్టి బిల్ క్వాలిటీని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. బిల్ క్వాలిటీ మొత్తం అంతంత మాత్రమే. ఇంకా నెక్స్ట్ కాంపాక్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్ నేను రియల్మీకి ఇస్తాను, ఇది ఈజీగా జోబులో అయితే పడుతుంది. సెకండ్ ప్లేస్ వన్‌ప్లస్కి ఇస్తాను. థర్డ్ ప్లేస్ బోట్కి ఇస్తాను. ఫోర్త్ ప్లేస్ సిఎంఎఫ్కి అయితే ఇస్తాను. ఇది చాలా పెద్దగా ఉంది, మీరు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఓవరాల్ కాంపాక్ట్ విషయానికి వస్తే రియల్మీ ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది. నెక్స్ట్ యాప్ సపోర్ట్ విషయానికి వస్తే ఈ 4 ఇయర్ బడ్స్ కి మీకు యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. రియల్మీకి వచ్చేసరికి రియల్మీ లింక్ యాప్ తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బోట్ కి వచ్చేసరికి బోట్ ఇయర్ బుల్స్ అని ఉంది. ఈ వన్‌ప్లస్ బడ్స్ కి మీరు వన్‌ప్లస్ ఫోన్ వాడుతుంటే దీనికి సంబంధించిన కంట్రోల్స్ మొత్తం మీకు ఆ సెట్టింగ్స్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు నాన్ వన్‌ప్లస్ ఫోన్స్ వాడుతూ ఉంటే ఏ మెలోడీ యాప్ అని ఒకటి ఉంటుంది యాప్, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు సెట్టింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా సిఎంఎఫ్ వచ్చేసరికి నథింగ్ యాప్ అయితే ఉంటుంది, నథింగ్ ఎక్స్ అని. ఆ యాప్ యూస్ చేసి మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఇయర్ బడ్స్ ని. సో ఓవరాల్ గా యాప్ ఏది బాగుంది అంటే నాకైతే యాప్ పరంగా రియల్మీ నచ్చింది. ఇంకా మీ ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్స్. సిఎంఎఫ్ కూడా బాగానే ఉంది, వన్‌ప్లస్ ఇన్బిల్డ్ బాగానే ఉంటుంది, బోట్ కూడా బాగానే ఉంది ఇంటర్ఫేస్. మీకు నచ్చిన ఇంటర్ఫేస్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. యాప్స్ లో మీకు నచ్చిన విధంగా ఇయర్ బడ్స్ ని మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ ఇయర్ బడ్స్ తీసుకుంటే ఆ యాప్ లోకి వెళ్ళి మీరు టచ్ కంట్రోల్స్ కానీ ఫీచర్స్ కానీ మీరు అన్ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కస్టమర్ కేర్ విషయానికి వస్తే ఇవన్నీ చైనా నుంచి తీసుకొస్తారు, ఇక్కడ అమ్మేస్తారు. మ్యాక్సిమం వీటిలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం 1 year లోపు మీకు సర్వీస్ అయితే దొరుకుతుంది. ఆ సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం దీన్ని రీప్లేస్మెంట్ చేస్తారు, అంటే వాళ్ళు తీసేసుకొని కొత్త ఇయర్ బడ్స్ని అయితే మీకు ఇస్తారు, రిపేర్ చేసి అయితే ఇవ్వరు టీడబ్ల్యూఎస్ని. సో మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను అన్నిటి చెక్ చేశాను. బోటికి మన ఏపీ తెలంగాణలో 7 ఉన్నాయి సర్వీస్ సెంటర్స్ థర్డ్ పార్టీవి. ఆ రియల్మీ వన్‌ప్లస్ అయితే వాళ్ళ ఫోన్స్ సర్వీస్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ చేసుకోవచ్చు. నథింగ్ కూడా అంతే, నథింగ్ సర్వీస్ సెంటర్కి అయితే సిఎంఎఫ్ ఇయర్ బడ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీకు రీప్లేస్ చేసి కొత్త ఇయర్ బడ్స్ అయితే ఇస్తారు. ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఇన్ ఇయర్ డిటెక్షన్ మీకు రియల్మీలో వన్‌ప్లస్లో అయితే లేదు. బోట్ అండ్ సిఎంఎఫ్లో అయితే ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే ఉంది. అంటే మీరు ఇయర్ బడ్స్ని కిందకి తీసేస్తే
సాంగ్ అయితే పాజ్ అవుతుంది. మళ్ళీ ఇలా పెట్టుకుంటే సాంగ్ ప్లే అవుతుంది. ఇంక డ్యూయల్ కనెక్టివిటీ మీకు బోట్ అండ్ సిఎంఎఫ్ ఇయర్ బడ్స్‌లో అయితే ఉన్నాయి. అండ్ డాల్బీ విషయానికొస్తే రియల్‌మీ వన్ ప్లస్‌లో మీకు డాల్బీ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ బోట్ అండ్ సిఎంఎఫ్‌లో మీకు డాల్బీ సపోర్ట్ అయితే లేదు. ఆ డైరాక్ ఆడియో అయితే వన్ ప్లస్‌లో అండ్ సిఎంఎఫ్‌లో అయితే ఉంది. అండ్ స్పేషియల్ ఆడియో మీకు రియల్‌మీలో ఉంది. మిగిలిన 3 ఇయర్ బడ్స్‌లో మీకు స్పేషియల్ ఆడియో అయితే లేదు. రియల్‌మీలో మాత్రమే మీకు స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఏఎన్సీ ఓన్లీ మీకు వన్ ప్లస్‌లో అయితే లేదు. మిగతా అన్నిట్లో మీకు ఏఎన్సీ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా గేమింగ్ విషయానికొస్తే అన్నిట్లో మేము బీజీఎంఐ అయితే ఆడాము. సో, మాకు ఫస్ట్ ప్లేస్‌లో అయితే సీఎంఎఫ్ అనిపించింది. సెకండ్ బోట్ ఉంది. థర్డ్ రియల్‌మీ ఉంది. ఫోర్త్ వన్ ప్లస్ ఉంది. సో, గేమింగ్ పరంగా అయితే మేమెప్పుడు టీడబ్ల్యూఎస్‌ని రికమెండ్ చేయము. మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే, ఎక్కువ మీరు గేమ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే, వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోండి. దాంతో గేమ్ ఆడండి. ఇంకా మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. అన్నిట్లో మీకు ఐపీ రేటింగ్ అయితే ఉంటాయి. వానలో మీరు వీటిల్ని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వీటిల్ని తీసుకెళ్ళి నీళ్ళలో అయితే ముంచకండి. పాడైపోతాయి. సో, ఇయర్ బడ్స్ మీకు ఈజీగా ఎంత హెవీగా యూజ్ చేసినా విత్ కేస్ మీకు 2-3 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తాయి. బ్యాటరీ లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేవు. హలో రవి, చెప్పండి అన్న. ఎలా ఉన్నావు? వినిపిస్తుందా? ఆల్ గుడ్ అన్న, ఆల్ గుడ్. వినిపిస్తుంది. కొద్దిగా అదేదో మీ వాయిస్ ట్విస్ట్ చేసినట్టు వస్తుంది. పక్కన ఏం వినిపించలేదు నాయిస్. సౌండ్స్ ఏమి వినపడట్లేదు. ఏం వినపడట్లేదు. చిన్న లైట్ గా ఏదో అట్లా తక్కువ అట్లా లైట్ గా వినపడినట్టు వినిపిస్తుంది అంతే. రియల్మీతో వస్తున్నాను. ఏం కూర ఉండే నా ఈరోజు పప్పు అన్న. పప్ప మీకు బడ్స్ ఎలా అనిపిస్తుంది వాయిస్? పర్లేదు, బాగానే వినిపిస్తుంది. సరే సరే, ఓకే. కాకపోతే సైడ్ నాకు ఈ నాయిస్ కూడా వినిపిస్తుంది. మీకు నాకు మీ అసలు సైడ్ నాయిస్ ఏం వినిపించలేదు. ఇది వన్ ప్లస్. వన్ ప్లస్ మీ వాయిస్ లో క్లారిటీ తక్కువ ఉంది, అంటే న్యాచురల్ గా లేదు. న్యాచురల్ గా లేదు వాయిస్. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. వెహికల్ సౌండ్స్ ఎలా ఉన్నాయి? వినిపిస్తున్నాయా వెహికల్ సౌండ్స్? ఇప్పుడైతే వినిపించలేవు. యాంటీ ఏమైనా అన్నీ చేస్తుందా? ఈఎన్సీ ఉంటుంది కదా వీటిలలో, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. ఓన్లీ కాల్స్ ఉంటుంది. అదే ఇప్పుడు వాయిస్ వెహికల్ సౌండ్స్ ఏమి వినపడట్లేదు కదా మీకు? ఇప్పుడైతే వినపడట్లేదు. చెప్పండి. ఎలా ఉంది వాయిస్? ఇది చాలా బాగుంది. ఇందాకటి మీద చాలా బాగుందా వాయిస్? కొంచెం క్లియర్, అంటే మీ వర్డ్స్ నీట్ గా ఉన్నాయి, కొంచెం క్లారిటీగా. సైడ్ ఇవి నాయిస్ సైడ్స్ వెహికల్ సౌండ్ అసలు ఏం రావట్లేదు. వెహికల్స్ ఏం లేదు. ఓకే ఓకే, వాయిస్ అయితే బాగానే ఉంది. వాయిస్ నీట్ గా, అంటే వర్డ్ క్లియర్ గా ఫినిష్ అవుతుంది. ఇందాక కొంచెం ఎండింగ్ లో అలా అలా కొద్దిగా మిక్స్ చేసేసినట్టుండే వాయిస్. ఇది కొద్దిగా బాగుంది. ఓకే, ఇది కొంచెం బాగుంది. ఇది బోటా? ఓకే ఓకే. ఇప్పుడు వినిపించింది సౌండ్. ఏది పక్కన ట్రాఫిక్ సౌండ్ వినిపించింది. ఇప్పుడు వినిపించింది. ఓకే ఓకే. రవి, ఇది ఎలా ఉంది? మీ ఫేవరెట్ బ్రాండ్ నథింగ్. ఇది కూడా సేమ్ ఇందాక దానిలాగే ఉంది. ఇప్పుడు కొద్దిగా నాయిస్ వస్తుంది సైడ్ నుంచి నాయిస్ వస్తుందా? ఒక్కసారి వచ్చిపోయింది, ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు వెహికల్స్ రావట్లేదు. వాయిస్ మాత్రం, మీ వాయిస్ క్లారిటీ క్వాలిటీ మాత్రం ఈ రెండు బాగున్నాయి. ఇందాకది ఇది వాయిస్ వర్డ్స్ కానీ నీట్ గా వినిపిస్తున్నాయి. ఫస్ట్ రెండు మాట్లాడినాయి వాయిస్ నాకు కూడా కొంచెం లో అనిపించింది ఫస్ట్ రెండు. ఏది ఫస్ట్ రెండు ఈ వాయిస్ అవి కొంచెం నాకు లోగా అనిపించింది. ఈ రెండు బాగున్నాయి నాకు. అంటే మీ వర్డ్స్ మాట్లాడుతుంటే ఫినిషింగ్ క్వాలిటీ మొత్తం ఈ రెండు బాగున్నాయి. ఏది వెహికల్ సౌండ్ ఇప్పుడైతే ఏం రావట్లేదు. ఇప్పుడేం రావట్లేదు. లైట్ గా జస్ట్ ఏదో లెగ్ లో వచ్చి రానట్టు వస్తుంది. ఓవరాల్గా అయితే బోట్ అండ్ సిఎంఎఫ్ ఇవి కొంచెం బాగున్నాయి కాల్ క్వాలిటీ. ఈ రెండింటితో కంపేర్ చేస్తే, రియల్మీ వన్ ప్లస్తో కంపేర్ చేస్తే వెహికల్ సౌండ్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం అయితే రియల్మీ అండ్ వన్ ప్లస్ బాగున్నాయి. వీటిలో కొంచెం నాయిస్ వస్తుంది, కానీ వాయిస్ క్వాలిటీ అయితే ఆ బోట్ సిఎంఎఫ్ ఈ రెండు బాగున్నాయి. ఈ రెండు కొంచెం వాయిస్ కొంచెం లోగా అనిపిస్తున్నాయి వీటికి. సో ఇంక ఫైనల్గా ఈ సోదంతా మాకు ఏది తీసుకోవాలి చెప్పు అంటారు చాలామంది. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను రియల్మీకి ఇస్తాను, సెకండ్ సిఎంఎఫ్కి ఇస్తాను, థర్డ్ బోట్కి ఇస్తాను, ఫోర్త్ వన్ ప్లస్కి ఇస్తాను. ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ కావాలి అన్నప్పుడు వన్ ప్లస్కి వెళ్ళిపోండి, ఎందుకంటే దీనిలో ఏఎన్సీ లేదు, అందుకే దీనికి ఫోర్త్ ప్లేస్ అయితే ఇచ్చాము. కానీ బ్రాండ్ వాల్యూ ఉంటుంది వన్ ప్లస్కి. ఇంకా రియల్మీకి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చామంటే ఇది చాలా కాంపాక్ట్ ఉంది, అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో. ఏఎన్సీ ఉంది, స్పేషియల్ ఆడియో ఉంది, డాల్బీ ఉంది, యాప్ సపోర్ట్ కూడా బాగుంది, కాల్ క్వాలిటీ కూడా ఓకే, కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దీనికి ఫస్ట్ ప్లేస్ అయితే ఇచ్చాము. సెకండ్ ప్లేస్ అయితే సిఎంఎఫ్కి ఇచ్చాము. దీని డిజైన్ బాగుంటుంది, ఏఎన్సీ బాగున్నాయి, సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది, సో కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో సెకండ్ ప్లేస్ అయితే దీనికి ఇచ్చాము. సో బోర్డు కూడా బాగానే ఉన్నాయి, కాబట్టి నా డిజైన్ అంత సూపర్ అనిపించలేదు, కానీ
ఇది కూడా బాగానే ఉంది బోట్. మీరు కాల్ క్వాలిటీ బాగుంది అండ్ నార్మల్ మ్యూజిక్ వింటున్నప్పుడు ఇది కూడా బాగానే ఉంటుంది. బోట్కి కూడా మంచి బ్రాండ్ వాల్యూ అయితే ఉంటుంది ఇయర్ బడ్స్లో. ఇంకా మీ ఇష్టం, బ్రాండ్ బట్టి మీ ప్రిఫరెన్స్ బట్టి ఒక ఇయర్ బడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక డిస్క్లైమర్ కూడా చెప్తాను. ఇవన్నీ కలిపి మీకు 2000 రూపాయల దగ్గర వస్తాయి. సో ఎక్కువ బిల్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ ఎక్కువ కాలం రావాలి ఇయర్ బడ్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడు పోతాయో మనకి తెలియవు. ఈ తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి కొంతమందికి ఒక చెవి వినపడతాయి, కొంతమందికి ఒక చెవి వినపడవు కొన్నాళ్ళు యూస్ చేసిన తర్వాత. మీరు జాగ్రత్తగా యూస్ చేస్తే మీకు వచ్చిన ప్రోడక్ట్ మంచిదైతే ఎక్కువ కాలం మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు పాడైపోయినాయి అంటే నేనేం చేసేది లేదు. సో ఇవైతే ప్రెజెంట్ మేము చెక్ చేసిన వాటిల్లో బెస్ట్ ఇయర్ బడ్స్ 2000 రూపాయల లోపు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తే అవి కూడా మేము రివ్యూ చేస్తాము. అండ్ 5000 లోపు చాలామంది అడుగుతారు 5000 దగ్గర ఏ ఇయర్ బడ్స్ బాగున్నాయని చెప్పి. వాటిపైన కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు త్వరలో మేము తీసుకొస్తాము. ప్రెజెంట్ అయితే 2000 రూపాయల లోపు మీరు కనుక ఒక TWS ఇయర్ బడ్స్ చూస్తుంటే ఈ 4 ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ పరంగా, యూజర్ సాటిస్ఫాక్షన్ పరంగా చాలా అన్ని కన్సిడర్ చేసుకొని వాటిని మేము తీసేయడం జరిగింది లిస్ట్లో నుంచి. ఫైనల్గా అన్ని డిపార్ట్మెంట్స్ మేము కన్సిడర్ చేసుకొని బెస్ట్ 4 ఇయర్ బడ్స్ని అయితే మేము సెలెక్ట్ చేసాము. వీటిల్లో మీకు నచ్చిన ఇయర్ బడ్స్ని ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ యువర్ కాంతి సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. రాజశేఖర్